ఈ మధ్య కాలంలో డీజే టిల్లు అంటే ఆయన పేరు సిద్ధు జొన్నలగడ్డ అనేది ఒరిజినల్ నేమ్ చాలా మంది మర్చిపోయారు. డీజే టిల్లు అనేది ఎక్కువగా ఫేమస్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆయన పేరుని జాక్ అని చెప్పి పిలుచుకోవాల్సి వస్తుందేమో. ఇంకొక బ్లాక్ బస్టర్ సినిమాతో వచ్చేందుకు రెడీగా ఉన్నారు. బికాస్ ఆ సినిమాకి సంబంధించి ఏది బయటకు వచ్చిన చిన్న చిన్న పోస్టర్స్ అయితే ఇస్తున్నారు. అవి చూస్తేనే చాలా అంటే చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. ఇదో కొత్త జోనర్ అంటున్నా. అసలు సినిమా థీమ్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా జాక్ టీజర్ అయితే వచ్చేసింది. అంటే ఒక మంచి ఫ్రెష్ లుక్స్తో స్టార్ బాయ్ సిద్ధు గారు అయితే వచ్చేసారనమాట. సో మరి ఈ సినిమాలో వైష్ణవి చైతన్య గారు హీరోయిన్గా నటించబోతున్నారు. ఆవిడ పాత్ర కానీ ఈయన లుక్స్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ కూడా ఎంటర్టైనింగ్గా ఉన్నాయన్నమాట. ఫుల్ లెంత్ కామెడీతో ఒక మంచి టెఫ్టింగ్ స్టోరీతో రాబోతున్నారు. అది ఏ లొకేషన్లో జరుగుతుందని అంత ఐడియా లేదు, కానీ ఓవరాల్గా చూస్తే కనుక చాలా క్లాసీగా ఉంది టీజర్ అని చెప్పొచ్చు. అండ్ ఈయన మళ్ళీ ఒక కొత్త అటెంప్ట్ చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ ఆఫ్ బొమ్మరిల్లు భాస్కర్ గారు ఈ సినిమా చేస్తున్నారు. సో మరి ఆయన చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకుని ఈ సినిమా అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఎస్విసిసి ప్రొడక్షన్లో అయితే ఈ సినిమా వస్తుంది. అంటే భాస్కర్ గారికి హిట్ అనేది ఎట్లా అంటే కొడితే కుంభస్థలంగా కొట్టేటట్టు అట్లా ఉంటాయి అనమాట ఆయన హిట్స్. ఖచ్చితంగా లాస్ట్ టైం నాకు తెలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మళ్ళీ అంత నుంచి టైం తీసుకుని దగ్గర 4-5 ఏళ్ళు కావస్తుంది. టైం తీసుకుని మళ్ళీ సిద్ధు గారితో ఒక మంచి స్క్రిప్ట్ రాసుకున్నారు. మళ్ళీ ఆల్రెడీ ఇంతకు ముందు ఆరెంజ్లో క్యారెక్టర్ చేస్తారు సిద్ధు జొన్నలగడ్డ గారు. సో అప్పటి నుంచి కూడా వీళ్ళకున్న పరిచయం. ఈ రోజు ఇతను పెద్ద హీరో అయ్యాడు కాబట్టి అతనికి అంటే ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారనేది మరి ఇక్కడ వాళ్ళు ఇన్సైడ్ వాళ్ళకే తెలుసు. సో ఖచ్చితంగా ఈరోజు ఈయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయనతో అయితే సినిమా అయితే కమిట్ అయ్యారు. మరి ఇది మార్కెట్ ఈరోజు 100 కోట్లు ఉంది ఖచ్చితంగా. సో మరి జాక్ టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా ఆ ఫ్రెష్నెస్ చూస్తుంటే 200 కోట్లు కొట్టేలా కనబడుతున్నారు. సో మరి అది అసలు ఏ టైప్ ఆఫ్లో ఉంటుంది అనేది అయితే ఫుల్ క్లారిటీ రాలేదు, కానీ ఒక మంచి దొంగతనాలు హీరో మంచివాడుగా ఉంటుంది. అట్లా ఏం లేదు, నార్మల్ స్టోరీయే. హీరో దొంగతనాలు చేస్తూ ఉంటాడు, కానీ అది బయట వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అదే జాక్ అంటే ఆ టైటిల్లోనే ఉంది. సో మొత్తం కూడా మరి ఇంకా ఎలా ఉండబోతుంది సినిమా అనేది మనం April 10th చూసేయచ్చు థియేటర్స్లో. సో మరి సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య కాంబోనే చాలా కొత్తగా ఉంది. సో మరి దాన్ని ఎలా డీల్ చేశారో బొమ్మరిల్లు భాస్కర్ గారు అనేది థియేటర్స్లో చూద్దాం.